కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను అభ్యంతర పడుతున్నానండి దేవుని బట్టి. అభ్యంతర పడకు. మనుషులను బట్టి దేవునికి దూరం అవ్వకు. కొంతమంది మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారండి. ఇక్కడ మనుషులను సంతోషపెట్టడానికి కాదు కదా మనం మందిరానికి వస్తుంది, మనుషులను చూసి వెళ్ళడానికి కాదు కదా మందిరానికి వస్తుంది. మందిరానికి వచ్చినప్పుడు నీ ధ్యాస అంతా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవునితో నేనేం చెప్పుకోవాలి, దేవుని నుండి ఏం పొందుకోవాలి, నా జీవితాన్ని ఎలా సరిచేసి దాని మీద ఉండాలి ఫోకస్, అంతేగాని మనుషుల మీద కాదు. మనుషుల మీద ఉంటే అభ్యంతర పడడము ఈజీ ఏమో. యు మే గెట్ అఫెండెడ్ వెన్ యూ లుక్ ఎట్ పీపుల్, బట్ డోంట్ లుక్ ఎట్ పీపుల్ హూ అఫెండ్ యూ. నేను అభ్యంతరపరిచే మనుషుల వైపు చూడకు. ఒకవేళ మనుషులు అభ్యంతరపరిచినా నువ్వు అభ్యంతర పడకు. ఇంకొకరికి అభ్యంతర కారణంగా ఉండకు. నిన్ను చూసి 10 మంది దేవుణ్ణి ప్రేమించే వారిగా తయారవ్వాలి. నిన్ను చూసి 10 మంది విశ్వాసంలో ఎదగాలి. అలాంటి విశ్వాస పరిమాణం నీకు నాకు ఉండాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. ఈ శతాధిపతి అతని విశ్వాసం నేటికి మాట్లాడుతూ ఉందండి. అవునా కదా? శతాధిపతి చనిపోయాడండి. శతాధిపతి పొందుకున్న అద్భుతము అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. బట్ హిస్ ఫెయిత్ ఇస్ స్టిల్ స్పీకింగ్ అండ్ ఛాలెంజింగ్ ద బిలీవర్స్ టుడే. అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉందండి. అతను చనిపోయాడు కానీ అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉంది. అతని విశ్వాసము ద్వారా ఈరోజు నీవు నేను కూడా సవాల్ చేయబడతా ఉన్నాం మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి.